ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో పుట్టగొడుగులుగా వెంచర్లు అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సరే, ఇదొక విషయానికైతే చాలా సంతోషకరం విషయమే. ఈ వెంచర్లు రావడంతో నారాయణఖేడ్కున్న మంచి పేరుని కూడా కాస్త కూస్త మంచిగున్న పేరుని కూడా ఈ వెంచర్లో ఓనర్స్ రావడం కూడా చెడుగా మార్చే ప్రయత్నం కూడా చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ లోటస్ సంబంధించి ఈ అభ్యంతర శివార్లో లోటస్ అనేది కూడా నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేంటంటే అక్కడ వాగు వస్తే కనీసం చిన్నపాటి వర్షం పడ్డా అక్కడ పోడికి రాని కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి వెంచర్లో అమ్మకం ద్వారా చేపట్టడం ద్వారా నారాయణఖేడ్కు ఉన్న పేరు అంటే ఈ ప్రజల్ని మోసం చేసి ఈ వెంచర్ల యజమానులు మోసం చేసి నారాయణఖేడ్కున్న కాస్త పేరుని కూడా వీళ్ళు చెడగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీంట్లో పూర్తి స్థాయిలో కూడా అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపించే పరిస్థితి ఉంది. ఇప్పటికే పంచాయత్ సెక్రటరీ ఆ వెంచర్కి నోటీస్ ఇచ్చినా కనీసం ఎంపీడీఓ గారికి పర్యవేక్షించలే, ఇప్పటికి ఎంఆర్ఓ గారు కూడా పర్యవేక్షించలే పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే లోటస్ పైన చర్యలు తీసుకోవాలి. విచ్చలవిడి అదొక గట్టు పైన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ పొలాలకు వెళ్ళే దారి కానీ ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఏదో మాయమాటలు చెప్పి రోడ్ల సైడ్లో ఉన్న వెంచర్ని చూపెట్టి లోపల రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి కూడా కొనసాగుతుంది. వీటన్నిటిని వెంటనే ఆపాలి. ఒక రైతు పేదోడు ఒక భూమి కొనాలంటే ఆ భూమికి అనేక హద్దులు ఉంచాలని చెప్పేసి అధికారులు చెప్తారు. మరి ఈ వెంచర్లకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎక్కడ మీరు హద్దులు చూస్తారు, ఎప్పుడన్నా మీరు ఆర్ఐ కానీ మీరు కానీ అక్కడ వెళ్ళి వెరిఫికేషన్ చేసారా అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి ఉంది. వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.